ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ, అంటే స్టోరీ కాదు, లాజిక్స్. మన ఇండియాలో జరిగే లాజిక్స్ చెప్తున్నాం. మన ఇండియాలో ప్రతి విషయాన్ని మనం చూస్తే ఏ దేశంలోని ఇలా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే చాలా వరకు ఎక్కడ నేను చూడలేదు, ఇక్కడ మన దేశంలోనే ఇలా ఉన్నాయి. గాంధీ తాత గారు డబ్బు మీద ఉంటారు, అలాగే రోడ్ల మీద కూడా ఉంటారు, అడుక్కుండే స్థితి. ఎందుకని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. చూసారా, ఆయన దేశం కోసం పోరాడారు. ఆయన బొమ్మ డబ్బు మీద ఉంది. ఆ డబ్బు కోసం ఆయనే చేయి చాపి అడుగుతున్నట్లుగా వేషం వేసుకొని రోడ్డు మీద అడుగుతూ ఉంటే అనేక మంది దానం చేస్తూ ఉంటారు. అయ్యో, ఆ బిడ్డ ఇంత రంగేసుకొని ఇంత కష్టపడి అడుగుతున్నాడే, వాడికి ఏదో ఒక దారి చూపించాలి, లేదా పెద్ద ఆయన ఇలా చేయకండి, మీకు వేరే దారి చూసుకోండి అని ఎవ్వరూ నిలదీసి అడగట్లా. గాంధీ తాత గారే అడుక్కుంటున్నారు, మనం ఎంతలే అనుకుంటున్నారు జనాలు. ఇంకా దేవుళ్ళు ఆంజనేయులు వారి వేషం వేసుకొని రాజకీయ నాయకులు జెండా పట్టుకొని రోడ్ల మీద గంతులేస్తున్నారు కొందరు. దేవుడు వచ్చి అక్కడ గంతులేస్తున్నాడా పార్టీ కోసం? ఇదెక్కడ న్యాయం? ఆయన గుళ్ళో కదా ఉండాలి, ఆయన మాట్లాడకుండా మౌనంగా గుడిలో కదా ఉండాలి. రోడ్ల మీదకి వచ్చి ఎందుకు డాన్స్ వేస్తున్నాడు? అదేంటంటే ఒక కళ అంటారు. కళ అంటే సినిమా ఉంది, సినిమా ఫీల్డ్ లో మరి ఒక లేడీ ఒక వస్త్రాన్ని వేసుకుందని, కాషాయ వస్త్రం వేసుకొని డాన్స్ వేసిందని ఎంత గొడవలు చేశారు కదా. మరి అప్పుడు ఎందుకని అంతమంది మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకని దేవుడు డాన్స్ వేస్తుంటే రోడ్డు మీద ఎవరు మాట్లాడరు? ఇదొక రాజకీయం. మన దేశంలోనే ఉంటాయి ఇలాంటి మనం చూసే విచిత్రాలు అన్నమాట. మనం వెళ్తూ ఉంటామా బండేసుకొని, వాడు గంజాయి ఫుల్గా సాయిబాబా బండేసుకొని వచ్చేస్తాడు. తప్పనిసరిగా డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోడు. అదేమంటే సాయిబాబాని అడ్డు పెట్టుకుంటాడు. వాడు చూస్తే గంజాయి వేసుకొని ఉంటాడు. అది కూడా చూస్తూనే ఉంటారు ప్రజలు, ఎవరేమన్నారు. ఎవరికి వీలైతే వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. ఎవరికి వారు ఏమనుకుంటున్నారంటే నేను దానం చేస్తున్నాను పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు, కానీ నిలదీసే వాళ్ళని బతకనెవరు మన దేశంలో. ఇదొక లాజిక్. కులము, మతము, వర్ణము, వర్గము అని చాలా మంది కులపిచ్చి పట్టుకొని ఉంటారు. అరే, క్లాస్లో 60 మంది ఉంటే అందరూ ఒకే కులస్తులు ఉంటారు. మరి మాస్టర్ కూడా వాళ్ళ కులమోడేనా? వాళ్ళ కులం వాళ్ళ దగ్గరికే పంపించచ్చుగా చదువు చెప్పించుకోవటానికి. ఎందుకని వేరే వేరే కులం వాళ్ళు ఉన్నారని స్కూల్కి పంపించటం మానేయట్లేదు? అంటే అక్కడ కులం అడ్డు రాదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యం. పిల్లలు బాగా చదువుకొని మాకు పేరు రావాలనే స్వార్థం. ఇదొక లాజిక్. నీ పిల్లలైతే ఒకటి, నా పిల్లలైతే ఒకటి అని స్వార్థంగా చూస్తావు చూడు, అప్పుడే చెడిపోతుంది దేశం. అక్కడ కులాలు నేర్పించుకోవడం, కానీ క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని మాత్రం నేర్పిస్తారు. అరే, నువ్వు క్రిస్టియన్ వాడితో కూర్చోమాక, నువ్వు హిందూ వాడితో కూర్చోమాక, నువ్వు ముస్లిం వాడితో కూర్చోమాక. నీకు కులం అడ్డు రానప్పుడు మరి మతాలు ఎందుకు అడ్డొస్తున్నాయి? అరే, డబ్బున్న వాళ్ళతోటే కూర్చో, డబ్బు లేని వాడితో కూర్చోము. వర్ణాలు ఎందుకు గుర్తొస్తున్నాయి? అంటే మన పిల్లలు బాగా చదవాలి, డబ్బున్న వాళ్ళతోటే స్నేహం చేయాలి, మన కులం వాళ్ళతోటి, మన మతం వాళ్ళతోటే చేయాలని నీ మనసులో ఉంది. కానీ తప్పక
అక్కడ 60 మంది 70 మంది ఉన్న పిల్లలు ఉన్న దగ్గరికి నీ పిల్లల్ని పంపిస్తున్నావు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో సంపాదించి నిన్ను పోషించాలని. ఇదొక లాజిక్. నిజానికి ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయే కదా. దేవుడు ఎక్కడ వర్ణాలు వర్గాలు పెట్ల, కులము మతము పెట్ల, ఒక్క గోత్రం మాత్రం పెట్టాడు. గోత్రము అంటే ఈ కుటుంబానికి ఒక గోత్రం కావాలి. అది ఏంటి? ఇంటి పేరు. గోత్రము అనగా ఇప్పుడు గుళ్ళో చెప్పే గోత్రాలు కాదు. గోత్రము అంటే ఇప్పుడు లేవీలందరూ అంటే ఆ లేవి కుటుంబం, ఇంటి పేరు లేవి అని వచ్చేసింది ఇప్పుడు లెక్కకి. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు బైబిల్లో ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇళ్ళ పేర్లు ఏమి లేవా? ఉన్నాయిగా గోత్రాలు, అవే కదా. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకపోతే లేదు. క్రిస్టియన్స్ ఎవరు అడగరు నీ ఇంటి పేరేంటి, నీ కొలువేంటి, నీ గోత్రం ఏంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు నా పక్కన కూర్చోటానికి. నిజంగా క్రీస్తు బిడ్డలుగా ఉన్న వారెవ్వరు పక్క వాళ్ళని మీ కులమేంటక్క, మీ కులమేంటన్నా అని అడగరు. అన్న అక్క అని మాత్రం ఎందుకు పిలుచుకుంటారంటే గౌరవం. మనకంటే చిన్నవాళ్ళైనా గౌరవిస్తారు, మనకంటే పెద్దవాళ్ళైనా గౌరవిస్తారు. దాన్ని తప్పు పడతారు చాలా మంది. అంటే ఏంటంటే నేను ఒక క్రిస్టియన్ అని చెప్పట్లే ఇక్కడ. నిజానికి నేను క్రిస్టియన్నే. రోడ్డు మీద జరిగే సంగతులు లాజిక్ గా చెప్తున్నా. తప్పు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం అనుకోండి. మరి నువ్వు గుడిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక కులం, నువ్వు ఒక కులం కదా, మరి ఎందుకని అర్చన చేయించుకుంటున్నావు? ఆయన బ్రాహ్మణ కులం, నువ్వు శూద్ర కులం. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళని రానివ్వట్లే. అయినా సరే నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణ కులం వాళ్ళతో పూజ చేయించుకుంటావు. అంటే ఏంటి? ఇదొక లాజిక్. నీ వరకు వస్తే నువ్వు పూజ చేసుకోవచ్చు, కానీ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని పూజకి రానివ్వరు. ఇదెక్కడ న్యాయం? అసలు ఫస్ట్ మనం పుట్టింది ఏంటి? మనుషులం కదా, మానవత్వం కలిగిన మనుషులం కదా. మనుషుల్లో ఉండాల్సినవి అన్ని పోగొట్టుకొని రాక్షసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవులైతే శైతాన్ అంటారు, హిందువులైతే రాక్షసులు అంటారు, ముస్లిమ్స్ ఏమంటారో నాకు తెలియదు. నిజంగా ముస్లిం సహోదరుల్ని నేను చాలా ఇష్టపడతా. ఎలా అంటే వాళ్ళు చాలా నిక్కచ్చిగా ఖండితంగా ఉంటారు. మన దేశంలో చాలా మంది ముస్లిమ్స్ చాలా ఖచ్చితంగా ఉంటారు అన్ని విషయాలు. కానీ ఇక్కడ వర్ణాలు వర్గాలు ఎందుకు తెస్తున్నారో తెలియదు. ఎక్కడ చూసినా క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు. మనం టార్గెట్ చేసే కొలదు. ఒక విద్యార్థి ఉన్నాడు, మాస్టర్ టార్గెట్ చేస్తా ఉంటాడు. టార్గెట్ చేసే కొలది వాడు బాగా చదవటం మొదలు పెడతాడు. అసలు విషయం ఏంటంటే మాస్టర్ నన్నే వేలెత్తి ఎందుకు చూపిస్తున్నాడు అని పట్టుదలతో వాడు బాగా చదువుతాడు. ఇక్కడ క్రైస్తవుల్ని అందరూ టార్గెట్ చేస్తే విజృంభించేస్తున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి పక్షాన యుద్ధం ఆడతావో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నేర్పించారు కదా, గురువు గారు నేర్పించారు కదా, స్నేహితులు నేర్పించారు కదా. ఈ లాజిక్ ఎందుకని ఎవరికి అర్థం కావట్లే. మనం ఎవరి జోలికి వెళ్ళకపోతే మన జోలికి ఎవరు రారు కదా అని ఎందుకు అనుకోవట్లేదు? మనం అందరితో స్నేహంగా ఉంటే అందరూ మనతో స్నేహంగా ఉంటారు కదా. ఈ లాజిక్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మనం రోడ్డు మీద చాలా చూస్తూ ఉంటాం, అన్ని మనకే కావాలని పులుముకోం కదా. మరి నువ్వెందుకు పులుముకుంటున్నావు? ఇప్పుడు మన రోడ్డు మీద నిజానికి విదేశాల్లో రోడ్ల మీద కనీసం ఒక పేపర్ ముక్క వేయడానికి కూడా అర్హత లేదు. మరి మన దేశంలో అలా కాదు. గేదెలు పేడేసేస్తాయి, మనుషులు ఉమ్ములూసేస్తారు, కాగితాలు ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. అసలు మన వాళ్ళు టాయిలెట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పోసుకోవచ్చు. ఇంకా మగవాళ్ళు అయితే
షాపులు ఏంటి ఏంటి ఎక్కడున్నా సరే పోసుకోవచ్చు చక్కగా. మరి ఇవన్నీ మన దేశంలో విచ్చలవిడితనం అంటారా? లేకపోతే మన దేశం మనకిచ్చిన పౌర హక్కు అంటారా? అంటే మన దేశ జనాభా ఎక్కువ, కరెక్టే. మన దేశం ఇరుకైన దేశం, కరెక్టే. అయినా సరే మనం సంతోషంగా జీవిస్తున్నాం, కరెక్టే. కానీ ఈ కులాలు మతాలు పెట్టుకొని ఎందుకురా నాయన కొట్టుకొని చస్తున్నారు? అవి తీసేశారనుకో ఏ దేశంలోని కులం మతం ఎంచే వాళ్ళు లేరు. మనం ఇండియన్సా బాబోయ్ అనేలాగా ఉన్నారు జనాలు. మనం ఏ దేశం అన్నా వెళ్ళామనుకో, ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకో సపోజ్, మీకు తెలుసా మన పేరెట్టి ఎవడు పిలవడు, ఫలానా ఇండియన్ అంటాడు. ఎవరో బాగా అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు మాత్రం పేరెట్టి పిలుస్తారు. కొత్తగా వెళ్ళామనుకో, అదే కొత్తగా వచ్చాడు ఇండియన్, అది ఇంగ్లీష్ లో అంటాడు. అంటే ఏంటి? నువ్వు పౌర హక్కు ఇక్కడ సంపాదించుకున్నావు కాబట్టి, నీ జన్మ హక్కు ఇది కాబట్టి వాళ్ళు ఇండియన్ అని పిలుస్తున్నారు. నువ్వు చిన్న తప్పు చేసావనుకో, అరే ఆ ఇండియా వాడు తప్పు చేశాడు రా అంటారు. అంటే ఇప్పుడు నీ ఇంటి పేరేంటి? ఇండియా. నీ జన్మ హక్కు ఏంటి? ఇండియా. మరి నువ్వు తప్పు చేసావు, ఇండియా వాళ్ళందరినీ తిడుతున్నాడుగా వాడు. మరి మన దేశంలోకి ఎవరన్నా విదేశీయులు వచ్చారనుకో, ఫలానా దేశం నుంచి వచ్చారని పలకరిస్తాం గాని ఆ దేశం వాడు ఎలా చేశాడని మనం ఎవ్వరిని ఎక్కిరించం. ఎందుకో తెలుసా? మనకందరూ ఒకటే. మనం గాలోళ్ళం. సైతాన్ గాడు గాల్లో సంచరిస్తున్నట్లు, రాక్షసులు గాల్లో సంచరించినట్లు మనం గాలోళ్ళం. అందుకనే ఏవి పట్టించుకోం. ఏ దేశం వాడు వచ్చినా ఒకటే. మన దేశంలోకి స్మగ్లింగ్ వచ్చేస్తుంది, మత్తు పదార్థాలు వచ్చేస్తాయి, స్కూల్ దగ్గర అమ్మేస్తారు, కాలేజీల దగ్గర అమ్మేస్తారు. మరి విదేశాల్లో ఎందుకు జరగట్లా? వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మన దేశానికి ఎందుకు పరిగెట్టుకొస్తున్నారు? అంటే మన దేశంలో రాజకీయాలు బాగాలేదా? అల్లాలు కొట్టుకోవటమే సరిపోయింది, ఇంక రాజకీయాలు ఎలా బాగుంటాయి? మనం మనుషుల దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక మనిషి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం మంచితనం. కానీ ఎవ్వడు మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఎవడు పాటించట్లేదు. ఇక్కడ నిజానికి మన దేశంలో ఉండాల్సిన ప్రతి లక్షణాన్ని కుదవ పెట్టుకున్నాం విదేశాల దగ్గర. అంటే అమ్మేసుకుంటున్నాం. మన దేశం విడిచి విదేశాలు వెళ్తున్నామని గొప్ప చెప్పుకోవడం కంటే, ఆ దేశంలో మనం ఎలా ఉన్నామో ఈ దేశంలో అలా మన దేశం కూడా మార్చబడాలని ఎందుకు అనుకోవట్లా రాజకీయ నాయకులు? ఇప్పుడు విదేశాలు వెళ్ళి తిరిగేసి వచ్చేస్తున్నారు. మోడీయా, చంద్రబాబు నాయుడా, లేకపోతే ఆ ఆ దేశ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, అందరూ విదేశాలు వెళ్ళి అన్ని చూసొస్తున్నారు కదా. అరే ఆ దేశంలో ఇంత కట్టుబాటుగా నీట్గా ఎక్కడ చెత్త వేయకుండా రోడ్లు ఎంత నీట్గా, మరి ఫైన్ ఎందుకు వేస్తున్నారు? ఒక చెత్త వేస్తేనే ఫైన్ వేసేస్తున్నారు కదా. అక్కడ ఒక్క రోడ్డు దాటేటప్పుడు నువ్వు సరిగ్గా దాటకపోతే నీకు ఫైన్ పడుతుంది కదా, డైరెక్ట్ గా నీకు ఇంటికి వచ్చేస్తుందిగా. వచ్చింది, ఉపయోగించేసుకుంటున్నారు కదా. మన వాళ్ళు ఏదైనా ఉపయోగించేస్తారు. మన వాళ్ళకి ఏది కష్టం ఉండదు, మన వాళ్ళకి బుర్ర ఎక్కువ. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు మనం పండిస్తాం, అన్ని రకాల ఆహారాలు మనం పండించుకుంటాం. హ్యాపీగా స్వతంత్రంగా వెళ్ళి కొనుక్కొని మనం కొనుక్కొని తినేస్తాం. వాళ్ళంతా ఫ్రిడ్జ్ల్లో ఫుడ్ తింటారు, దాచుకొని దాచుకొని దాచుకొని. ఇండియా నుంచి పట్టుకెళ్ళి 2 సంవత్సరాలు తిన్న వాళ్ళు ఉంటారు. అసలు ఇంకా చెప్పాలంటే ప్రతి ఫుడ్ ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి అలా కొనుక్కొని ఫ్రిడ్జ్ల్లో దాచుకొని, అసలు బీఫ్ అయితే సంవత్సరాల తరబడి దాస్తారంట, చికెన్. మనం వెళ్ళి నిలబడి కొట్టించుకొని తిన్నా కూడా డౌట్లే మన వాళ్ళకైతే. చూసారా లాజిక్స్ ఎలా ఉన్నాయో? మాట్లాడుతూ ఉంటే చాలా వస్తున్నాయి. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లా. మనుషులు మారాలి, ఇక్కడ మనస్తత్వాలు మారాలి. అరే ఏ కులం అయితే ఏమైంది, మనుషులు కదా. అందరి ఒంట్లో ఉండేది ఎర్రటి రక్తమే కదా.
అందరూ ఒక క్లాస్ రూమ్ లో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాడు ఉద్యోగం బాగుంది, వీడి ఉద్యోగం బాగాలేదనుకో, అరే ఆడు లేబరోడైనా ఆడి పెద్ద ఉద్యోగం ఇచ్చారా, నేను ఉన్నతంలోంచి నాది మంచి క్యాస్ట్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. నీకెందుకు ఆ ఫీలింగ్? చదువుకున్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ లేనప్పుడు ఉద్యోగం వస్తే నీకెందుకు ఆ ఫీలింగ్? నన్ను తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను విన్న మాటలే చెప్పగలుగుతాను. ఒక రోడ్డు మీద దేవుడు వచ్చి డాన్స్ వేస్తాడా? విగ్రహంగా గుళ్ళో కదా ఉండాలి. నువ్వు పాటలు పాడు, ఏం నష్టం లేదు. ఎందుకంటే ఎక్కడైనా నీకు పాడుకునే హక్కు ఉంది. అది నీ స్వరం, నీకు ఇష్టమై పాడుకుంటుంది. కానీ వేషం వేసుకొని ఎందుకు డాన్స్ వేస్తుంటే, అది కూడా రాజకీయ జెండాలు పట్టుకొని. అంటే ఒక రాజకీయ నాయకుడు తన జెండా పట్టుకొని దేవుడు డాన్స్ వేస్తున్నాడు అని గొప్ప చెప్తున్నాడా? అది ఒక కళ అంటున్నారు. కళ ఏంటి? కళ అయితే ఒక స్టేజ్ కట్టి ఒక డ్రామాలా వేసి, ఇదిగో అప్పుడు ఇలా ఉండేవారు ఇలా ఉండారు అని చెప్పు. ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో లేరు. క్రిస్టియన్స్ కొట్టుకుండేలా చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి గొడవలు పెట్టేస్తారు. నువ్వెంత అనుకునేదాకా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు చెప్పిన మాటలేంటి? ఎప్పుడైనా విన్నారా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? నువ్వెలా ఉన్నావు, నువ్వే కులం, మతం, వర్ణం, వర్గం అడగకుండా నీలాగే నీ తోటి వారిని ప్రేమించి, నీకు వీలైతే సహాయం చేసి, నువ్వు తినే పట్టెడు అన్నంలో ఒక ముద్ద అన్నం పెట్టు. ఇదే దేవుడు నేర్పించింది. నిజంగా చెప్తున్నా, నేను విగ్రహారాధనలోంచే వచ్చాను. అక్కడ ఏ విగ్రహం నాకు నేర్పించినది, జీసస్ లోకి వచ్చాక నేను నేర్చుకున్నది ఇదే. మా అమ్మ నాన్న మామూలుగా అందరికీ సహాయం చేస్తుంటే సహాయం చెయ్యాలనుకోవాలి అనుకున్నా గాని, నీలాగే అంటే నాలాగే ఇతరులను కూడా ఇష్టపడాలి అనేది నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవటమే కాదు, పాటిస్తాను కూడా. ఇలా ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో అందరూ ఇలా ఉంటే మనం సాఫీగా సాగిపోతుంది మన లైఫ్. ఎవ్వరికి సమస్యలు, గొడవలు, యుద్ధాలు, గోల, ఒక దేశం మీద ఇంకో దేశం రావటం ఏమీ ఉండవు. కానీ దోచుకోవటం అలవాటు చేసేసుకొని ఆ దోపుడు సొమ్ము కోసం గొడవలు, రాజకీయాలు పరమ అసహ్యంగా తయారైపోయింది. రాజకీయ నాయకుల్ని దేవుడు అధికారుల్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆ అధికారంతో వాళ్ళు బాగుపడాలని కాదు, ప్రజలకు సేవ చేయాలని. నీకు అధికారంలో ఉన్నావు, నీకు జీతం వస్తుంది, నీ ఫ్యామిలీకి నీకు సరిపోయిన దానికంటే ఎక్కువే వస్తుంది. నువ్వు అధికారంలోకి వచ్చి నీ పార్టీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టావో అదంతా సంపాదించుకోవటానికి కాదు. నిన్ను ఎవరు ఖర్చు పెట్టమన్నారు? నీకు వీలైతే రోడ్డంతా వెళ్ళి, ఇదిగో నేను మీకు ఈ సేవ చేయాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ఓటు వేయండి అని అడుగు, నష్టమేం లేదు. నిన్ను ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టమన్నారు? ఓ బ్యానర్లు వేసేసుకొని, అసలు ఏ దేశమన్నా మీరు తిరుగుతున్నారు కదా రాజకీయ నాయకులు, ఎక్కడైనా బ్యానర్స్ వేస్తాం చూసారా మీరు? ఆ దేశ సింబల్ తప్ప, ఆ దేశంలో ఉన్న సింబల్స్ తప్ప అసలు కొన్ని దేశాల్లో బ్యానర్స్ బ్యాన్ చేశారు. ఎందుకంటే కెమికల్స్, ఆ కెమికల్స్ వల్ల చాలా అనారోగ్యాలు. మన దేశంలో ఏం లేదు, ఎవరు వస్తే వాళ్ళ పార్టీలు ఎక్కడ చూసినా అయ్యే జెండాలు. ఏంటి గొప్ప? ఇదంతటికి కారణం ఏంటో తెలుసా? ప్రజలు, వాళ్ళు వేసే ఓట్లు. ఒక ఓటు కోసం ఒక దేవుణ్ణి రోడ్డు మీదకి లాగేస్తారు. ఒక ఓటు కోసం ఒక జాతి పతాకాన్ని తీసుకొచ్చిన గాంధీ గారిని కూడా రోడ్డు మీదకి లాగేస్తారు. నీకు నచ్చితే నువ్వే గనక రాజకీయ నాయకులే కాదు, ఏ నాయకులే కాదు, ఏ ప్రజలైనా విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ సంస్కృతిని, బట్టలు వేసుకోవటం నేర్చుకోవటం గొప్ప కాదు. మన దేశ సంస్కృతిని తీసుకెళ్లి వాళ్ళకి అంటగట్టడం, వాళ్ళ దేశ సంస్కృతిని తీసుకెళ్లి మనకు అంటగట్టడం కాదు. శుభ్రాన్ని నేర్చుకోండి.
వాళ్ళు ఎంత నీట్ గా ఉంటున్నారు, ఆ దేశానికి ఏ అనారోగ్యాలు రాకుండా ఎంత కాపాడుతున్నారు, అవి నేర్చుకోండి. ప్రజలతో అందరూ కలిసిమెలిసి ఎలా ఉంటున్నారు, ఎక్కడైనా బూతులు తిడతాం చూసుకున్నారా? స్టూబెట్, వెరీ గుడ్, అవన్నీ వేస్ట్. మన వాళ్ళు నోరు విప్పితే కంపు. ఇంకా అసలు గుట్కాలు, ఈ ఖైనీలు, రోడ్ల నిండా నువ్వు ఏ మెట్లు, నువ్వు ఎక్కడ ఏ ఆఫీస్ మెట్లన్నా చూడు, దరిద్రం అనుకో. ఈ లాజిక్స్ అన్ని జనాలకు అర్థం కావట్లేదా? దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ మాటలు అనేక మంది షేర్ చేయండి. మనం మారాలి ఫస్ట్, మన తర్వాత ఎవరైనా మారాలి. నేను ఇలాగే అనుకుంటున్నాను. నేను మారాకే ఇంకెవరైనా మారాలి అని, మీరు కూడా అలాగే అనుకోవాలని కోరుకుంటున్నా. చాలా టైం చెప్పాను, సారీ.